ఈనాడు గిరిజనుల యువకులకు గిరిదర్శక్ పేరు మీద ఆనాడు నక్సలైట్లకు అడవుల్లో దారులు చూపించిన మా గిరిజన బిడ్డల్ని ఆదిలాబాద్ పోతే గోండులు ఉండొచ్చు, మహబూబాబాద్ ములుగు ఈ ప్రాంతానికి పోతే కోయలు ఉండొచ్చు, అచ్చంపేట అడవుల్లో పోతే చెంచులు ఉండొచ్చు, ఇతర ప్రాంతాలలో పోతే మా లంబాడ సోదరులు ఉండొచ్చు. ఈ గిరిజనుల బిడ్డలను ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు చేసినప్పుడే నిజమైన ప్రజా పాలన అందించినట్టుగా మేము భావిస్తున్నాం. అందుకే టూరిజం శాఖ నుంచి అదే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణ జరూరానా అనే ఒక స్లోగన్ తీసుకొని ఎండోమెంట్ టూరిజం, ఫారెస్ట్ టూరిజం ఈ రోజు అన్ని టూరిజంలను అభివృద్ధి చేసి వీళ్ళకి అందరికీ ఒక ఉపాధి కల్పించాలని ఒక మంచి ఆలోచనతోని గిరి దర్శక్ కార్యక్రమాన్ని తీసుకొని ఆ పిల్లలకి ఈ రోజు నియామక పత్రాలు అందించబోతున్నాం. స్కిల్స్ యూనివర్సిటీలో ఈ పిల్లలకి మనము ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, సాఫ్ట్ స్కిల్స్ నేర్పించాల్సిన అవసరం ఉన్నది. టెక్నాలజీని కూడా ఏ విధంగా వాడాలి, లొకేషన్స్ గానీ గూగుల్ మ్యాప్స్ గానీ లేకపోతే టూరిజం స్పాట్స్ ఏ విధంగా వాళ్ళు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లో టూరిస్ట్ కు చూపించే అవకాశం, అక్కడికి తీసుకెళ్లడానికి అవసరమైన అదే విధంగా ఈ ట్రావెల్ చేసే టైంలో వాళ్ళని ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకోవాలో ఇవన్నీ కూడా పోలీస్ శాఖకు అదే విధంగా స్కిల్స్ సంబంధించిన శ్రీధర్ బాబు గారికి సమన్వయం చేసుకొని వాళ్ళకి శిక్షణను అందించాల్సిందిగా వాళ్ళను ఒక అభివృద్ధి పదం వైపు నడిపించే పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. నక్సల్ బరి ఉద్యమాల బాట పట్టిన అడవి బాట పట్టిన సోదరులకు అందరికీ మేము విజ్ఞప్తి చేసినాం. అయ్యా మీ పోరాటం ఫలించింది, ప్రజల జీవన ప్రమాణాలు మారిపోయినాయి, పెరిగినాయి. మీరు అడ్డుకోవడం వల్ల గిరిజన ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఈ ప్రభుత్వం చేయాలనుకుంటున్న అభివృద్ధి ఆగిపోతుంది. ఆ ఆదివాసి బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, జనజీవన స్రవంతిలో కలవండి అని పిలుపునిచ్చినాం. మనం వచ్చిన తర్వాత ఇంతకుముందు సుమతి గారు చెప్పారు, శివధరెడ్డి గారు చెప్పారు, 814 మంది నక్సలైట్లు ఉద్యమ బాటను వీడి జనజీవన స్రవంతిలో కలిసి సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరూ ఈ రోజు వచ్చారు. ఇంకా ఒకరిద్దరు పెద్దలు మిగిలిపోయిన వాళ్ళకు కూడా వయసు మీద పడ్డాయి. అందులో ప్రముఖ వ్యక్తి గణపతి. నేను ఈ వేదిక మీద నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చి మీకు అవసరమైన వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీ ప్రాణానికి రక్షణ కల్పించే బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక మీ ఉద్యమం ప్రజలలో ఉండి ప్రజా సమస్యల్ని ప్రస్తావించండి.